ఫోకస్ దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9% కుదేలైంది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 23.9% కుంచుకుపోయినట్లు అధికార అంచనాలు వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి -23.9% పడిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ భారీ ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. త్రైమాసికంలో అధిక సమయం లాక్డౌన్లు అమల్లో ఉండడంతో జీడీపీ వృద్ధి రేటు 23.9% క్షీణతను నమోదు చేసింది. ఒక్క వ్యవసాయ రంగమే కారు చీకట్లో కాంతి కిరణంగా నిలిచింది. తయారీ, నిర్మాణం, సేవల రంగాలు భారీ క్షీణతలో పయనించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.2% ఉంది. స్థిర ధరల ప్రకారం తొలి త్రైమాసికంలో జీడీపీ ఏడాది ఇదే కాలంతో పోల్చితే 35.35 లక్షల కోట్ల నుంచి 26.90 లక్షల కోట్లకు దిగజారిందని జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించింది. 1980 తర్వాత జీడీపీ ఈ స్థాయిలో పతనం కావటం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఒక త్రైమాసికంలో వృద్ధి రేటు ఈ స్థాయిలో కుప్పకూలటం కూడా ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు తిరోగమించింది. ఏకంగా 23.9% కుచించుకుపోయిందంటే కరోనా వైరస్ ఎంత తీవ్రంగా దెబ్బతీసిందో అర్థమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం 21 లక్షల కోట్ల రూపాయల మేర నగదు, ద్రవ్య సహాయం చేసినా వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయి. తదుపరి త్రైమాసికం అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఏదైనా దేశంలో వరుసగా 2 త్రైమాసికాలు ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతే ఆ దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నట్లుగా పరిగణిస్తారు. తాజా పరిస్థితిని పరిశీలిస్తే మళ్లీ ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో చివరిసారి 1980లో ఆర్థిక మాంద్యం వచ్చింది. మరోవైపు భారత్లో ఇప్పటి వరకు 36 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ దేశంలో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి మొదలవుతున్నాయి. తొలి త్రైమాసికంలో చాలా రోజులు అమల్లో ఉన్న లాక్డౌన్ ప్రభావం తాజా జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్-19 రాకముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. గత ఏడాది నిరుద్యోగ రేటు 45 అత్యధిక స్థాయిని తాకింది. వృద్ధి రేటు 4.7% పడిపోయింది. గత 6 ఏళ్లలోనే అది అత్యల్పం. డిమాండ్ తగ్గిపోవడం, బ్యాంకులపై రుణాల భారం పెరిగిపోవడం వల్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో మూలిగెనకపై తాటిపండు పడ్డట్లుగా కరోనా వైరస్ మహమ్మారి మొదలైంది. మార్చి చివర్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. పరిశ్రమలు, వ్యాపారాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి నెలలో 12.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) అనే స్వతంత్ర మేధో సంస్థ లెక్కగట్టింది. అయితే జూన్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలవడంతో కోట్ల మందికి మళ్లీ ఉపాధి దొరికిందని CMIE పేర్కొంది. ఇలా ఉపాధి తిరిగి పొందిన వాళ్లలో చాలా వరకు అసంఘటిత రంగాలకు చెందినవారని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందినవారని నిపుణులు అంటున్నారు. తయారీ మొదలుకొని సేవలు, రిటైల్ వంటి రంగాల వరకు చాలా సంస్థలు, పరిశ్రమలు ఇంకా కుదుట పడలేదు. వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు బాగానే నడిచాయి. పంతొమ్మిది 1996లో భారత్ త్రైమాసిక గణాంకాలు విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంత ఘోరమైన పతనం ఎప్పుడూ రాలేదు.
దీంతో దేశంలో ఆర్థిక మాంద్యం మొదలవుతుండవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి త్రైమాసికంలో అత్యధిక భాగం లాక్డౌన్లో ఉన్నందువల్ల ఈ గణాంకాలు ఆశ్చర్యం కలిగించాయి. రికార్డులో ఎన్నడూ లేనంతగా జీడీపీ తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే లాక్డౌన్ వల్ల సమాచార సేకరణ సరిగ్గా జరగలేదని కొందరు చెప్తుంటే, చాలా మంది విశ్లేషకులు అంచనాల్లోని గరిష్ట స్థాయికి దగ్గరలోనే అధికారిక గణాంకాలు ఉన్నాయని భావిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు డేటా లేకపోవటం వల్ల వాస్తవంగా దేశంలో ఉన్న ఆర్థికపరమైన దుస్థితికి ఈ గణాంకాలు అద్దం పట్టకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా భారత్ ఈ పరిస్థితి నుంచి వేగంగా కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆర్థిక పరంగా రెండోసారి లాక్డౌన్ భరించే స్థితిలో భారత్ లేదని నిపుణులు అంటున్నారు. అందువల్ల గత 3 నెలల్లో వృద్ధి రేటు మళ్లీ ధనాత్మకంగా మారుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది? జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఓ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎందుకంత కీలకమన్న అంశాలను పరిశీలిస్తే భారత్ తాజా పరిస్థితి అర్థమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తైన సరుకులు, సేవల మొత్తం విలువలను స్థూల జాతీయోత్పత్తి జీడీపీ అంటారు. జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిదని రీసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థకు చెందిన ఆర్థికవేత్త సుశాంత్ హెగ్డే అభివర్ణించారు. ఒక సంవత్సరంలో ఓ విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో, దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుందని ఆయన చెబుతున్నారు. దీన్ని బట్టి ఓ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బాగుందో లేదో జీడీపీ ద్వారా చెప్పొచ్చు. జీడీపీ గణాంకాలు మందగమనంలో ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని పేర్కొనొచ్చు. గడిచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరుకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని చెప్పకనే చెప్పినట్లని నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఏటా దేశంలో జీడీపీని 4 సార్లు సెంట్రల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం గణనం చేస్తోంది. ప్రతి 3 నెలలకోసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు. అలాగే ప్రతి ఏటా వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సిఎస్ఓ విడుదల చేస్తోంది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు -23.9% క్షీణించగా, మౌలిక వసతుల విభాగంలోని 8 కీలక రంగాలు వరుసగా 5వ నెల కూడా భారీ తిరోగమనాన్ని నమోదు చేశాయి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా భారీగా తగ్గడంతో విత్తలోటు పోటెత్తింది. తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు 39.3% క్షీణించగా, నిర్మాణ రంగంలో -50.3%, గనుల రంగంలో -23.3% క్షీణత నమోదైంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్కాస్టింగ్ సర్వీసులు -47% క్షీణించాయి. రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు -5.3% క్షీణించాయి. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, యుటిలిటీ విభాగాలు 7% క్షీణత నమోదు చేశాయి. వ్యవసాయ రంగం ఒక్కటే స్థూలంగా 3.4% అదనపు విలువలను జోడించింది. మౌలిక వసతుల రంగానికి అత్యంత కీలకంగా భావించే 8 రంగాలు జులై నెలలో కూడా భారీ క్షీణతను నమోదు చేశాయి. ప్రధానంగా ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాల ఉత్పత్తి భారీగా క్షీణించింది. 8 కీలక రంగాలు జులైలో 9.6% ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది జూలైలో ఈ రంగాల వృద్ధి 2.6% ఉంది. ఒక్క ఎరువుల రంగం మాత్రం 6.9% వృద్ధిని నమోదు చేసింది. లాక్డౌన్లో రెవెన్యూ వసూళ్ల క్షీణతతో తొలి త్రైమాసికంలో విత్తలోటు 103.1%కి చేరిపోయింది. ప్రభుత్వం ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న విత్తలోటు పరిమాణం 7.96 లక్షల కోట్లు కాగా, జులై చివరికి 8,21,349 కోట్లకు దూసుకుపోయింది. రెవెన్యూ వసూళ్లు 2,27,402 కోట్లు కాగా, మొత్తం వ్యయం 15,42,019 కోట్లుగా ఉంది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలు చేసిన కఠిన లాక్డౌన్ దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్లోకి జారిపోవటం ఇదే తొలిసారి కాగా, చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొదటిసారి కావటం గమనార్హం.
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ నేపథ్యంలో దేశంలో పడిపోయిన పెట్టుబడులు, వినియోగం పరిస్థితుల్లో కరోనా వైరస్ మరింత కుంగదీసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వేయటం క్లిష్టమైన వ్యవహారమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అస్పష్ట ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని పేర్కొంది. అయితే క్షీణ రేటు -15.20% ఉంటుందని పలు విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు లాక్డౌన్ పరిస్థితి నుంచి బయటపడ్డాక వృద్ధి వీ షేప్ లో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలలు బలహీన పరిస్థితిలో ఉన్న క్రమంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని కేంద్రం, ఆర్బీఐ తీసుకునే ద్రవ్య పరపతి విధానాలు దోహదపడతాయని చెప్తున్నారు. 1950-51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి 5 సార్లు అంటే 1958, 66, 67, 73, 80 ఆర్థిక సంవత్సరాల్లో మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020-21 6వసారి అవుతుంది. స్వాతంత్ర్యం అనంతరం 1958, 66, 80లో చోటు చేసుకున్న 3 మాంద్యాలకు తగిన వర్షపాతం లేకపోవడం ప్రధాన కారణం కాగా, ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యయం కూడా 10.3% పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4% వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు, పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సేకరణ, బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్టు తెలుస్తోంది. భారత్ వంటి దేశాలు పెరుగుతున్న జనాభా అవసరాలకు అధిక జీడీపీ సాధించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే కోవిడ్-19తో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీని నుంచి దేశాన్ని కాపాడేందుకు ఆర్థిక, ద్రవ్యపరంగా మరిన్ని ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా ఎన్నో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. భారత్తో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన ఒక పోల్ ప్రకారం ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న తీవ్ర మందగమనం ఈ ఏడాదంతా కొనసాగుతుందని తేలింది. ఈ పోల్ ప్రకారం కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటంతో ఆర్థిక వ్యవహారాలు ఇంకా పుంజుకోలేదు. ఈ గణాంకాలు జూలై 29న నిర్వహించిన పోల్ కన్నా తక్కువగా ఉన్నాయని అది పేర్కొంది. ఈ త్రైమాసికంలో 6.0%, వచ్చే త్రైమాసికంలో 0.3% సంకోచిస్తుందని ఈ పోల్లో అంచనా వేశారు. లాక్డౌన్ కారణంగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెలలో 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా 5.94 లక్షల కోట్లను చిన్న వ్యాపారులకు రుణాలు అందించడానికి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు సాయం అందించడానికి కేటాయించింది. వలస కూలీలకు 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడానికి, రైతులకు రుణాలివ్వడానికి 3.10 లక్షల కోట్లను వినియోగించింది. 1.5 లక్షల కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలపై ఖర్చు పెట్టేందుకు కేటాయించింది. ఈ ప్యాకేజీ ప్రకటించినప్పటి నుంచి నేటికి 3 నెలలు గడిచాయి. చాలా చోట్ల వ్యాపారాలు తెరిచారు. మార్చి నుంచి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. లాక్డౌన్ సమయంలో ప్రజలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి పలు ఉపశమన చర్యలను కూడా ప్రకటించారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో 2.35 లక్షల కోట్ల రూపాయలు తగ్గనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మార్కెట్లు తెరుచుకున్న తర్వాత కూడా డిమాండ్ అంతగా పెరగట్లేదని, అందుకే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ విధించిన తర్వాత దాదాపు 2.5 నెలలకు ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించడమే కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అని ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు సంతోష్ మెల్హోత్రా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉపశమన ప్యాకేజీలో లోపాలను కూడా ఆయన ఎత్తిచూపారు. ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలు బాగా తగ్గిపోవడం, వ్యయం పెరగడం వంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు కూడా పరిమితంగానే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల దగ్గర డబ్బులున్నప్పుడు వినియోగం పెరుగుతుందని, ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల వద్ద తప్ప ప్రజల దగ్గర డబ్బు లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో కేంద్రం కార్పొరేట్ పన్నును 30 నుంచి 25% తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల కోట్ల నష్టం వస్తుంది. మూలధన వ్యయం కీలకమని పేర్కొన్నారు. ఉపాధి కల్పన, తయారీ, జీడీపీ వృద్ధి లాంటి అంశాలపై ఫలితాలు సానుకూలంగా ఉండేందుకు మూలధన వ్యయం ఎంతో ముఖ్యమని వివరించారు. మౌలిక సదుపాయాల కేంద్రీకృత ఆర్థిక ఉద్దీపన భారత పునరుద్ధరణకు అవసరమని పేర్కొన్నారు. తక్కువ రేటుకు విదేశాల నుంచి రుణాలను తీసుకోవడం ద్వారా మౌలిక వసతుల మూలధన వ్యయంపై ఖర్చు చేయాలని సూచించారు. మార్కెట్లో కొనుగోళ్లు పెంచితే వృద్ధి సాధ్యమని, తద్వారా విదేశీ రుణాలు చెల్లించడం సులువవుతుందని వీరంతా చెబుతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు తగ్గాక ప్రభుత్వం 2వ విడత ఆర్థిక ఉద్దీపనాలు ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా దాటికి G7 దేశాల జీడీపీలు సైతం భారీగా క్షీణించాయి. ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి అమెరికా 32.9, యూకే 20.4, ఫ్రాన్స్ 13.8, ఇటలీ 12.4, కెనడా 12, జర్మనీ 10.1, జపాన్ 7.6% జీడీపీ దిగజారింది. అయితే ఏడాది జనవరి, మార్చి త్రైమాసికంలో 6.8% క్షీణించిన చైనా జీడీపీ ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 3.2% వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటి.